M4 టీవీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి యొక్క చరిత్ర, కళ్యాణం అక్కడ జరిగేది ఇప్పుడు, ఆ కళ్యాణం గురించి, అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి గురించి మనం కొద్దిగా తెలుసుకుందాం. చాలా మహిమాన్వితమైనటువంటి ఈ అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి చరిత్ర మనం కొద్దిగా అయినా సరే తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకని ఈరోజు మనం నాకు తెలిసినటువంటి కొద్దిగా తెలియజేస్తాను. ముందుగా గణేశుడి ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హరి ఓం. అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి. ఈ అంతర్వేది మనకి ఈరోజు సోమవారం అంటే దశమి ఏకాదశిలో జరుగుతుంది కళ్యాణం. ఇది విష్ణుమూర్తి అవతారాల్లో ఈ నృసింహ అవతారం విశిష్టమైనది. సింగం మనిషి, తంగం మృగ కలిసిన అవతారం, మనిషి సింహం కలిసినటువంటి అవతారం. ఇది చాలా అపురూపమైనది. భక్తుల కోసం విభిన్నమైనటువంటి అవతారాలను దాల్చి దుష్ట శిక్షణ చేసి భక్తుల నమ్మకాన్ని నిజం చేసినటువంటి స్వామికి అంతర్వేది ఒక వేదిక అయింది. ఇది తూర్పుగోదావరి జిల్లాలో అంతర్వేదిలో ఈ లక్ష్మీ నరసింహస్వామి లక్ష్మీ సహితుడై కొలువు తీరి భక్తుల్ని అనుగ్రహిస్తున్నారు. ఇంకోసారి చెప్తున్నాను, తూర్పుగోదావరి జిల్లాలో అంతర్వేది అనేటువంటి గ్రామంలో లక్ష్మీ నరసింహస్వామి రూపంలో అనుగ్రహిస్తున్నారు. ప్రతి సంవత్సరం ఇక్కడ మాఘ శుద్ధ సప్తమి నుండి మాఘ బహుళ పాడ్యమి వరకు ఇక్కడ స్వామివారికి బ్రహ్మోత్సవాలు చేస్తారు. అందులో భాగంగా దశమి నాడు స్వామివారికి కళ్యాణోత్సవం వైభవంగా జరిపిస్తారు. ఈ ఉత్సవాలకి అనేక ప్రాంతాల నుంచి భక్తులు చాలా తరలి వస్తారు. ఈ స్వామి అమ్మవార్ల కళ్యాణం తిలకించి ఆధ్యాత్మికమైనటువంటి ఆనందాన్ని పొందుతారు. ఆలయానికి దూరంగా మనకి వశిష్ఠా నదికి దగ్గరగా విశాలమైనటువంటి ఖాళీ స్థలంలో ఒక కళ్యాణ మండపాన్ని కూడా నిర్మించారు. కొన్ని వేల మంది స్వామివారి కళ్యాణం తిలకించే ఏర్పాటు చేశారు. కళ్యాణం అనంతరం ఈరోజు ఏకాదశి రోజున రథోత్సవం చేస్తారు. అంతర్వేది త్రికోణాకారపు దీవిలో ఉంది, త్రికోణంలో ఉంటుంది. ఇక్కడ ప్రసిద్ధి చెందిన లక్ష్మీ నరసింహస్వామి కోవెల భక్తుల కోరికలను తీర్చి పుణ్యక్షేత్రంగా బాసిల్లుతోంది. భక్తుల యొక్క ప్రతి కోరిక కూడా ఇక్కడికి వెళ్ళి ఆ స్వామిని దర్శించుకుంటే తప్పక నెరవేరుతుంది. అతి ప్రాచీనమైనటువంటి ఈ ఆలయం ప్రస్తావన పురాణాల్లో కూడా మనకి ఉంది. సముద్ర తీరాన ఈ ఆలయం ఎంతో విశిష్టత కలిగి ఉంది. కాశీకి వెళ్ళలేని వారు అంతర్వేది వెళ్ళినా మంచి ఫలితం ఉంటుందని అంటారు. కాశీ వెళ్ళలేకపోయిన వాళ్ళు కనీసం దగ్గరలో ఉన్నటువంటి అంతర్వేది వెళ్ళినా అంతే ఫలితం మనకు దక్కుతుందని చెప్తారు. ఇక్కడ పవిత్ర గోదావరిలో స్నానం చేసి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుంటారు. ఈ సూత మహాముని అంతర్వేది గురించి సౌనకాది మహర్షులకు చెప్పినట్లు పురాణాల్లో మనకు ఉంది. ఒకసారి బ్రహ్మ రుద్రయాగం చేయాలని సంకల్పించి యాగానికి వేదికగా ఈ ప్రదేశాన్ని ఎన్నుకుని ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించారు. అందుకే ఈ ప్రదేశానికి అంతర్వేది అనేటువంటి పేరు వచ్చింది. ముందు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించారు. వశిష్ఠ మహర్షి ఇక్కడ యాగం చేశారు. ఆ కారణంగా ఇది అంతర్వేదిగా ప్రసిద్ధి చెందింది. వశిష్ఠ మహర్షి కూడా ఇక్కడ యాగం చేసిన కారణంగా అంతర్వేదిగా పేరు చెందింది. హిరణ్యాక్షుని కుమారుడైన
రక్తావలోచనుడు అనే రాక్షసుడు ఈ వశిష్ఠ గోదావరి ఒడ్డున అనేక సంవత్సరాలు తపస్సు చేసి శివుని అనుగ్రహంతో వరాన్ని పొందాడు. ఆ వరం ప్రకారం రక్తావలోచన శరీరం నుండి కింద పడిన రక్త బిందువుల నుండి మరికొంతమంది అతి బలవంతులైన రక్తావలోచనలో ఉపయోగిస్తారు. ఏంటా వరం అంటే అతని శరీరం నుంచి ఒక్క రక్తపు బిందు కింద పడినా దాని నుంచి మళ్ళా ఇంకో రక్తావలోచనలో పడతాడు. ఎన్ని రక్త బిందువులు కింద పడితే అంతమంది పడతారు. అటువంటి వరాన్ని పొందాడు. ఈ వర గర్భంతో యజ్ఞయాగాలు చేసేవారిని, గోవులని హింసించేవాడు. ఒకసారి విశ్వామిత్రుడికి వశిష్ఠుడికి జరిగినటువంటి సమరంలో ఈ రక్తావలోచనలు విశ్వామిత్రుని ఆజ్ఞపై వచ్చి భీభత్సం సృష్టించి వశిష్ఠుడి 100 పుత్రుల్ని కూడా సంహరించాడు. వశిష్ఠుడి పుత్రుల్ని వీడు చంపేశాడు. దాంతో వశిష్ఠ మహర్షి శ్రీ మహావిష్ణువుని ప్రార్థించగా విష్ణుమూర్తి లక్ష్మీ సమేతుడై నరహరి అవతారంతో ఈ రక్తావలోచనని సంహరించాడని చెప్పేసి మనకి చరిత్ర చెప్తోంది. ఇక్కడికి వస్తాడు. ఈ నరహరి ప్రయోగించినటువంటి సుదర్శన చక్రంతో రక్తావలోచన శరీరం నుండి రక్తం పడిన ఇసుక రేణువుల నుండి వేలాది మంది రాక్షసులు వస్తారు. అలా నరసింహుడు ఈ విషయం గ్రహించి తన మాయాశక్తిని ఉపయోగించి రక్తావలోచన శరీరం నుండి పారినటువంటి రక్తం నేల మీద పడకుండా చేస్తాడు. అది రక్తకుల్య అనే నదిలోకి ప్రవహించేటట్లు చేసి రక్తావలోచనలపై సుదర్శన చక్రాన్ని ప్రయోగించి సంహరిస్తాడు. ఈ రాక్షస సంహారం తర్వాత వశిష్ఠుని కోరికపై నరహరి ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామిగా వెలిశాడని చెప్పేసి మనకి ప్రతీతి. ఇక్కడ చరిత్ర చెప్తోంది. ఈ రక్తకుల్యలోనే శ్రీ మహావిష్ణువు తన చక్రాయుధాన్ని శుభ్రపరుచుకున్నాడని పురాణాలు కూడా చెప్తున్నాయి. ఈ రక్తకుల్యలో పవిత్ర స్నానం చేస్తే సర్వ పాపాలు హరిస్తాయని విశ్వసిస్తారు. త్రేతాయుగంలో శ్రీరాముడు సీతా సమేతుడే లక్ష్మణ హనుమంతులతో కూడి వశిష్ఠ ఆశ్రమాన్ని లక్ష్మీ నరసింహమూర్తిని దర్శించి సేవించినట్లు, ఇక్కడే కొన్ని రోజులు నివసించినట్లు శిలాశాసనాల వల్ల మనకు తెలుస్తోంది. ద్వాపర యుగంలో పాండవ మధ్యముడు అయినటువంటి అర్జునుడు తీర్థయాత్రలు చేస్తూ అంతర్వేది కూడా దర్శించినట్లు విజయ విలాసము, శ్రీనాథ కవితారూపముడు, హరివిలాసము ఈ పురాణాలకి గ్రంథాల్లో రచించారు. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ఆలయం 300 ఏళ్లకు పూర్వం నిర్మించినట్టు తెలుస్తోంది. పల్లవులచే నిర్మితమైనటువంటి తొలి ఆలయం శిథిలమైపోగా మళ్లీ ఈ ఆలయాన్ని నిర్మించారని తెలుస్తోంది. ఈ ఆలయం మొగల్తూరు రాజవంశీయుల అధీనంలో ఉండేదని చెప్తారు. ఇది మనకి అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి కళ్యాణం మనకి చరిత్ర. ఇక్కడ ఆ స్వామికి దక్షిణాడు చక్కగా కళ్యాణం చేసి ఏకాదశి ఈ రోజుని రథం మీద ఆ స్వామిని లక్ష్మీనరసింహస్వామిని ఊరేగిస్తారు. మీరందరూ కూడా అవకాశం ఉంటే కనుక ఆ స్వామిని, ఆ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని మీ కోరికలు తీర్చుకుంటారని, ఆ లక్ష్మీ నరసింహస్వామి మీకందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలు భోగభాగ్యాలు కలగజేయాలని కోరుకుంటూ, మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయమని కోరుతూ మీ రాపాటి వెంకట ప్రభాకర్ బాబు.